హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఈ కుంభమేళాకి వెళ్ళి వస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో మనకి కుంభమేళాకి ఎలా వెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ప్రముఖంగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా వెళ్ళాలి, అలాగే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కుంభమేళా జరిగే ప్రాంతానికి అలాగే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి ఎలా రీచ్ అవ్వాలి, అక్కడ ప్రభుత్వం గారు కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ చేసిన ఏర్పాట్లు ఏంటి, అక్కడ నాగసాధువుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఆ నాగసాధువుల ప్రత్యేకత ఏంటి, అసలు కుంభమేళ అంటే ఏంటి, కుంభమేళ గురించిన చరిత్ర ఏంటి, అలాగే కుంభమేళలో మనకి వసతులు ఎలా ఉన్నాయి, మనం ట్రావెల్ ఎలా చేయాలి, ట్రైన్ ఛార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్, అలాగే బస్సులో వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి, ఏ తేదీలలో ముఖ్యమైన స్నానాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసుకుందాం. అలాగే భోజన వసతులు ఎలా ఉన్నాయి, అలాగే వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా మొత్తం కుంభమేళా గురించి ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. సో కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే కుంభమేళాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అందించండి. వాళ్ళకి ఏదో ఒక చిన్న ఉపయోగకరంగా ఉంటే కూడా మన యొక్క వీడియో ప్రతిఫలం వచ్చినట్లే. కాబట్టి ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ఈ వీడియో. కుంభమేళా ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. గంగా, యమున, సరస్వతి నదులు ప్రయాగ్రాజ్లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమం. ఇది దాదాపు 45 రోజుల పాటు కొనసాగే ఆధ్యాత్మిక సంబరం. సాధారణంగా ప్రతి 6 సంవత్సరాలకోసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. 12 సంవత్సరాలకోసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే 144 సంవత్సరాలకోసారి మహాకుంభమేళా కూడా జరుగుతుంది. కుంభమేళా ప్రధానంగా 4 ప్రాంతాల్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో జరుగుతుంది. అయితే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. హిందూ పురాణ గాథల్లో, హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మదన సందర్భంలో, అలాగే భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, అలాగే మహాభారతంలో, ఇంకా రామాయణంలో కూడా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ముఖ్యంగా తమ శక్తిని కోల్పోయిన దేవతలు విష్ణు సూచనతో అమృతం కోసం క్షీరసాగర మదనానికి సిద్ధమవుతారు. పాలకడలిని చిలికి అమృతం సంపాదిస్తే తమ శక్తిని తిరిగి పొందవచ్చని భావిస్తారు. అయితే అమృత మదనం ఒక్క దేవతలకే వీలు కాకపోవడంతో అమృతం లభించాక చెరి సగం తీసుకోవాలన్న ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసులను కూడా సాయం కోరుతారు. క్షీరసాగర మదనంలో అమృత భాండం వెలికి రాగానే దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది. అలా 12 రాత్రులు 12 పగళ్ళ పాటు, అంటే మనుషుల దృష్టిలో 12 సంవత్సరాల పాటు, అంటే మనకి ఇక్కడ ఒక సంవత్సరం వచ్చేసి దేవతలకి ఒక రోజు అన్నమాట. అందువల్ల 12 సంవత్సరాల పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు మోహినిగా మారి ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో కొన్ని అమృత బిందువులు చిరికారని నమ్ముతారు. అందువల్లనే కుంభమేళాను ఈ 4 ప్రదేశాల్లో మాత్రమే నిర్వహిస్తారు. 2025లో జరుగుతున్న మహాకుంభమేళకి లక్షలాది మంది సాధువులు, సన్యాసులు, అలాగే కోట్లాది మంది ప్రజలు హాజరవుతున్నారు. కుంభమేళా స్నానాలకు వచ్చే సాధువుల కోసం, సన్యాసుల కోసం ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక స్థలాలను అయితే కేటాయించడం జరిగింది. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు దాదాపుగా 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు యూపీ సర్కార్. దీనికోసం ఎటువంటి లోపాలు లేకుండా 7,000 కోట్లను ఖర్చు పెట్టి ఏర్పాట్లను చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్యస్నానాల కోసం ఇక్కడికి వస్తున్న కారణంగా
అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. దీనికోసం ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వెంబడి ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా గుర్తించి అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మహాకుంభమేళ కోసం ప్రయాగరాజ్ను అందంగా తీర్చిదిద్దారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులు, నాగసాధువులు, కల్పవాసీలు భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రయాగ్రాజ్ కు చేరుకుని పుణ్యస్నానాలను అయితే ఆల్రెడీ ఆచరించడం జరిగింది. 10,000 ఎకరాల పరిధిలో కుంభ్ సిటీని పేరుతో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 1.6 లక్షల టెంట్లని అలాగే 1.5 లక్షల మరుగుదొడ్లని నిర్మించారు. అలాగే 1250 కిలోమీటర్ల పైప్ లైన్లతో 50,000 నీటి కనెక్షన్లు అయితే ఇచ్చారు. 400 కిలోమీటర్ల మేర తాత్కాలికమైన రోడ్లని అలాగే 30 బల్లకట్టు వంతెల్ని నిర్మించడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణకి 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని అయితే నియమించడం జరిగింది. ఇక్కడ పారిశుద్ధ్యం అయితే అత్యవసరం కాబట్టి ఎల్లవెల్లలా వీరు ఇక్కడే అందుబాటులో ఉండాలి కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఒక అద్భుతమైన చర్యనైతే తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఈ పారిశుద్ధ్యంలో పనిచేసే వాళ్ళ పిల్లల కోసం ఇక్కడే ప్రత్యేక స్మార్ట్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ మెచ్చుకోదగిన విషయం అన్నమాట. ప్రయాగ్రాజ్ లో నిర్మించిన ఈ మహాకుంభ్ నగరం ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది. ఇక్కడ ఏ సమయంలో అయినా 50 లక్షల నుంచి 1 కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ మహాకుంభమేళాలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించే డేట్లు అంటే తేదీలు ప్రధానంగా 7 అన్నమాట. అందులో జనవరి 13, 14 ఆల్రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేది 29 జనవరి అన్నమాట. అంటే ఇంకొక 2 రోజుల్లో ఉంది. ఆ రోజున మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అలాగే 3 ఫిబ్రవరిన బసంత పంచమి, అలాగే 4 ఫిబ్రవరిన అచల సప్తమి, అలాగే 12 ఫిబ్రవరిన మాఘీ పూర్ణిమ, అలాగే 26 ఫిబ్రవరిన మహాశివరాత్రి రోజున ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించే పవిత్ర తేదీలుగా చెప్తారు. ఇదిగోండి మీకు స్క్రీన్లో ఇస్తున్నాను చూడండి. కాబట్టి ఈ పైన తెలిపిన తేదీలలో ఇక్కడ హోటల్స్ కానీ, డార్మిటరీస్ కానీ, టెంట్స్ కానీ చాలా కాస్ట్లీగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు స్టే చేయడానికి చాలా ఆశ్రమాలు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్స్ కూడా ఉంటాయి. ఈ టెంట్స్ చాలా నీట్గా ఉంటాయి. హాట్ వాటరు, ఫుడ్, ఇంకా హీటర్ లాంటివి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఈ టెంట్స్ని బుక్ చేసుకునే వెబ్సైట్లని మీకు ఇక్కడ స్క్రీన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. అలాగే మనకి రైల్వే వెబ్సైట్ అయిన IRCTCలో కూడా కుంభమేళాకి సంబంధించిన అకామిడేషన్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఈ టెంట్స్లో ఉంటే మీకు త్రివేణి సంగమం వెళ్ళడానికి కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఇవే కాకుండా మీకు బయట చాలా ప్రైవేట్ హోటళ్ళు, డార్మెటరీలు, ఇంకా సర్వీస్ అపార్ట్మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఈ సమయంలో మీరు వెళ్ళారంటే అంటే ఇటు ఈ బిజీ డేట్స్లో వెళ్ళారంటే మాత్రం మీకు చాలా వెరీ హెవీ కాస్ట్లీగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇవి మాత్రం కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి పేద ప్రజల కోసం అలాగే ఇంత ఖర్చు భరించలేని వాళ్ళ కోసం ఉచితంగా మరియు ఇంకొంచెం తక్కువ ఖర్చుతో కొన్ని ఆశ్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ఆశ్రమాలు అంటే ఇది ఒక పెద్ద టెంట్ హాల్ లాగా ఉంటుందన్నమాట. కొన్నిట్లో బెడ్స్ ఉంటాయి, అవి పే చేసేసి స్టే చేయాల్సి ఉంటుంది. 100కి 200కి బెడ్స్ ని ఇస్తారనమాట. ఇది ఒక రోజుకి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజుకి మళ్ళీ రెండోసారి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా పేద ప్రజల కోసం ఉచితంగా కొన్ని హాల్స్ ఉన్నాయి. అందులో అయితే మనం నేల మీద పడుకోవాల్సి ఉంటుంది. నేల మీద అంటే మనకి ఒక తివాచి లాంటిది పరిచుంటారు పెద్దది. సో దాని మీద మనకి మార్క్స్ వేసి ఉంటారు ఒక్కొక్క బెడ్ అన్నట్టు. సో అక్కడ మనం వెళ్ళి మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ తాత్కాలికంగా అన్ని సౌకర్యాలు ఉండే టెంట్ల రేట్ల విషయానికి వస్తే దాదాపుగా ఒక రోజుకి మినిమం 10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే మీ సౌకర్యాలని ఎటువంటి సౌకర్యాలను చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మినిమం 10,000 నుంచి ₹1,00,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. నాకైతే సింగిల్ గా వచ్చిన వాళ్ళు ఈ టెంట్లకి అయితే వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళ కోసం మాత్రమే వెళ్లే వాళ్ళు మాత్రమే ఈ టెంట్స్ ని చూస్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. 144 సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతున్న ఈ మహాకుంభమేళలో పాల్గొనడానికి ప్రజలు, భక్తులు కోట్లాది మంది తండోపతండాలుగా తరలి వస్తున్న కారణంగా యూపీ ప్రభుత్వం భక్తుల భద్రత కోసం పటిష్టమైన నిఘా వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐ సహకారంతో నడిచే డ్రోన్ కెమెరాలతో సహా వేలాదిగా నిఘా కెమెరాలను కూడా ప్రయాగ్రాజ్ మొత్తం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కుంభమేళా కోసం ప్రత్యేకంగా 55 ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం తనిఖీలు చేస్తూ పటిష్టమైన భద్రతతో
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే సామాజిక మాధ్యమాల మీద కూడా నిరంతరం నిఘా ఉంచుతూ వస్తున్నారు. డిజిటలైజ్డ్ నేరాలను నివారించడం కోసం 56 మంది ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఇక్కడ ఉపయోగించడం జరుగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్న కోట్లాది మంది భక్తుల యొక్క భద్రత కోసం నీటిలో మునిగే డ్రోన్లను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన నాగసాధువులు మహాకుంభమేళలో పవిత్ర స్నానాలు ఆచరించడం జరిగింది. మరోవైపు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి కుంభమేళ కావడంతో దీనికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కుంభమేళలో 13 అఖాడాలకు చెందిన సాధువులు పాల్గొంటున్నారు. 8వ శతాబ్దం నుంచి వివిధ అఖాడాలకు చెందిన సాధువులు పవిత్రమైన రోజులలో పవిత్ర స్నానం చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ అఖాడాలను నాగసాధువులు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు బూడిదని పూసుకుంటూ త్రిశూలాలు, కత్తులు, లాంచులు, డ్రమ్స్ వంటి ఆయుధాలు ధరిస్తారు. కుంభమేళాకు నాగసాధువులే ప్రత్యేక ఆకర్షణ. వారికి బంధాలు, అనుబంధాలు ఉండవు. సర్వం తెగించిన సన్యాసులు అన్నమాట. సో వీళ్ళు చలికాలమైనా ఎండాకాలమైనా దిగంబరంగానే ఉంటారు. ఒళ్ళంతా విభూది రాసుకుని ఉంటారు. జనావాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతూ ఉంటారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సామ్రాజ్యానికి కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ కుంభమేళాలకి శ్రీకారం చుట్టేది కూడా నాగసాధువులే. ఈ మహాకుంభమేళలో కూడా నాగసాధువులే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మనం పైన చెప్పుకున్న ప్రత్యేక రోజుల్లో స్నానాల కోసం అంటే పవిత్ర స్నానాల కోసం వివిధ అఖాడాలకు చెందిన ఈ నాగసాధువులందరూ కూడా నది వరకు ఊరేగింపుగా వస్తారు. అఖాడాలు అనేవి భారతదేశంలోని హిందూ సాంప్రదాయ సంస్థలు. ఈ అఖాడాలు హిందూ ఆధ్యాత్మికతకు అలాగే యుద్ధ కళలకు కేంద్రంగా ఉన్నాయి. హిందూ ఆచారాలు, తత్వాలు, క్రమశిక్షణను సంరక్షించడం అలాగే వాటిని వ్యాప్తి చేయడం వంటివి ఈ అఖాడాల యొక్క బాధ్యతలుగా ఉన్నాయి. ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఒకటి బడే హనుమాన్ ఆలయం. ఈ ఆలయం త్రివేణి సంగమానికి దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయంలో 20 అడుగుల ఆంజనేయ స్వామి శేషభంగిమలో పడుకొని ఉన్నట్టు దర్శనమిస్తారు. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా పవర్ఫుల్ అని అలాగే ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇక మనం తర్వాత దర్శించుకోవాల్సిన ప్రదేశాలలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలోపీదేవి మందిర్ కూడా ఉంటుంది. అలాగే ఈ కుంభమేళ ఆవిర్భావానికి కారణమైన క్షీరసాగర మదనానికి సంబంధించిన ఒక టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది. అదే నాగవాసుకి మందిరం. శివుడి మెడలోని పామును కూడా వాసుకి అని పిలుస్తారు. సో ఈ నాగవాసుకి మందిరం కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రయాగ్రాజ్లో మరో పురాతనమైన అతి ముఖ్యమైన సందర్శించగలిగిన ప్రాంతం వచ్చేసి పాతాళపురి టెంపుల్. ఈ పాతాళపురి టెంపుల్ అంతా కూడా ఒక కోటలో ఉంటుంది. దీన్నే అక్బర్ కోట అని కూడా అంటారు. ఈ కోట లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అలాగే అక్షయ భట్ అనే ప్రదేశం కూడా ఉంటుంది. ఈ కోట చాలా పురాతనమైంది అండ్ చారిత్రక ఆధారకంగా అశోకుడు ఈ కోటని మొదటిసారి నిర్మించాడని, ఆ తర్వాత చాలా మంది రాజులు ఈ కోటను పరిపాలించారు. 1575లో అక్బర్ ఈ కోటని మళ్ళీ అభివృద్ధి చేస్తూ పునర్నిర్మించారు. ప్రస్తుతం కోటలోకి ఎవరిని అలో చేయడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అక్షయ భట్ అనే ప్రాంతం. ఈ ప్రాంతంలో వచ్చేసి ఒక పెద్ద చెట్టును మీరు చూడొచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి మర్రి చెట్టు అన్నమాట ఇది. ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమంటే సీతారాములు 14 ఏళ్ల వనవాసంలో భాగంగా ముందుగా అయోధ్య నుంచి శృంగయేర్పూర్ చేరుకున్నారు. ఆ శృంగయేర్పూర్ నుంచి గంగా నదిలో పడవలో ప్రయాణించి ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ప్రయాగ్రాజ్ లో అప్పట్లో పడవలు నిలుస్తున్న ప్రదేశమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అక్షయ భట్ అన్నమాట. అక్షయ భట్ అంటే అర్థం ఏంటంటే మరణం లేనిది అని లేదా నాశనం లేనిది అనే అర్థం అన్నమాట. ఈ మర్రి చెట్టు వయసు వచ్చేసి దాదాపు 7000 సంవత్సరాలు అన్నమాట. ఈ చెట్టును నాశనం చేయలేని మర్రి చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు వద్దకే సీతారాములు వచ్చారని, కాబట్టి ఇక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టి పూజలు చేయాలని ప్రజలు సంకల్పించి ప్రస్తుతం పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి కూడా ప్రస్తుతం ఎవరిని అలో చేయడం లేదు. మనం దూరం నుంచే చూసి వచ్చేయాలన్నమాట. అలాగే ముందుగా చెప్పుకున్నట్టు ఈ కోట పక్కనే మనకి సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ నది ఒడ్డులో ఒక శివ పార్క్ అనేది ప్రస్తుతం మహాకుంభమేళ సందర్భంగా శివ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో భారతదేశం యొక్క మ్యాప్ లోపల 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్నట్టుగా పెట్టారన్నమాట. మీరు వెళ్తే మాత్రం ఈ నమూనాని
కానీ ఖచ్చితంగా చూడండి. అండ్ ఇవే కాకుండా వచ్చేసి మన కొత్తగా కట్టిన అయోధ్య రాముల టెంపుల్ నమూనాను, అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయ నమూనాను కూడా ఇక్కడికి దగ్గరలోనే, అంటే ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్న దానికి దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 ఆలయాలు కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ కుంభమేళా జరిగినన్ని రోజులు మరియు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకులే మన టీటీడీ దేవస్థానం అంటే టీటీడీ నమూనా టెంపుల్లో అర్చన చేయడం జరుగుతుంది. కాకపోతే ఆ టెంపుల్ దగ్గర ఎవరిని కూడా ఉండడం, అంటే రాత్రిపూట రెస్ట్ తీసుకోవడానికి అయితే అలో చేయరు. దానికి కారణం ఏంటంటే స్వామివారికి అలంకరించిన నగలు అన్ని కూడా తిరుమలలో ఎలా అలంకరిస్తారో అలాంటి బంగారు ఆభరణాలనే, కోట్ల విలువైన బంగారు ఆభరణాలని అలంకరించారు. కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళిన టైంలో కూడా చూసుకుంటే చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య మీకు దర్శనం చేయిస్తుంది అనమాట. ఇక ఈ నది ఒడ్డునే దగ్గరలో ప్రియారాజ్ అనే ప్రాంతంలో ప్రతిరోజు 6:30 గంగా హారతి ఇస్తారు. కుంభమేళాకు వచ్చే భక్తులు గంగా హారతి తీసుకోకుండా కానీ కదలరన్నమాట. మరి ఇంత మహత్తరమైన, అలాగే 144 ఏండ్లకి ఒక్కసారి జరిగే ఈ కుంభమేళాని చూడడానికి ప్రతి ఒక్కరూ అయితే ఉత్సాహపడతారు. సో ఇప్పుడు మీరు కుంభమేళాకి ఎలా చేరుకోవాలనేది మనం చూద్దాం. మనకి చాలా మందికి మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా మందికి సౌకర్యవంతమైనది ట్రైన్ జర్నీ అనమాట. సో ఈ ట్రైన్ జర్నీ కోసం వివిధ ప్రాంతాల నుంచి మన రైల్వే డిపార్ట్మెంట్ అయితే ప్రత్యేక ట్రైన్స్ కూడా కుంభమేళా కోసం వేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి తెలంగాణలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అయితే సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ లో వెళ్తే మీకు 25 గంటల సమయం అయితే పడుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనకి ముఖ్యమైన సిటీస్ గా విజయవాడ నుంచి కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. తిరుపతి నుంచి బెనారస్ కి 07107 ప్రత్యేక రైలు అయితే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు, జనవరి 18, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 15, 23 తేదీల్లో ఉంటుంది. అలాగే జనవరి 26 అండ్ ఫిబ్రవరి 2వ తేదీలో నర్సాపూర్ నుంచి బెనారస్ కి 07109 ప్రత్యేక రైలు కూడా నడవనుందన్నమాట. నర్సాపూర్ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3:45 బెనారస్ చేరుకుంటుంది. బెనారస్ అంటే మనకి వారణాసి అనమాట. సో కుంభమేళాకి వెళ్ళడానికి మీరు వారణాసి వెళ్లే ట్రైన్స్ కూడా చేరుకోవచ్చు. కాశీ నుంచి ప్రయాగ్రాజ్ కి రోడ్డు మార్గం ద్వారా 125 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సెస్ కానీ, టాక్సీస్ కానీ, ఇంకా షేర్డ్ టాక్సీస్ కానీ చాలా అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి ఈ వేనైతే మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు, అంటే ఇంకా ఖర్చు పెట్టుకోవడం మాకు ప్రాబ్లం లేదు కానీ సౌకర్యంగా ఉండాలి అని అనుకునే వాళ్ళైతే ఫ్లైట్స్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫ్లైట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్లీ 20,000 25,000 ఉన్న టికెట్ ని దాదాపుగా 30,000 నుంచి 50,000 వరకు చేయడం జరిగింది. రెట్టింపు ఛార్జెస్ అయితే చేస్తున్నారు. కాబట్టి చూసి మీరు అయితే చూస్ చేసుకోండి మీకు ఏదైతే సూటబుల్ గా ఉంటుందో దాన్ని. అలాగే బస్సెస్ అయితే మాక్సిమం ఎవరు కూడా ప్రిఫర్ చేయకండి. బస్సెస్ అనేవి చాలా వరకు అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎందుకంటే క్రౌడ్ ఫుల్ అయితే తప్ప, అండ్ ఒక గ్రూప్ గా వెళ్తే తప్ప బస్సెస్ అయితే మీకు నడపట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిబ్రవరి 2వ తారీఖున ఒక బస్సు అయితే స్టార్ట్ అవుతుంది. కానీ అది కూడా గ్రూప్ పీపుల్ ఉంటేనే దానికి ఆ బస్సు అనేది సర్వీసు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా మీకు నడపడానికి ముందుకు రాగలుగుతారు. కుంభమేళా జరిగే ప్రాంతం వాతావరణం చాలా చలిగా ఉంటుంది. ఇక్కడ రాత్రి వేళల్లో టెంపరేచర్ సింగిల్ డిజిట్ పడిపోతుందంటే చూసుకోండి ఎలా ఉంటుందో. అలాగే చాలా మంచు కూడా కురుస్తుంది. ఎంతలా అంటే తెల్లవారుజామున మీ పక్కన ఉండే మనుషులు కూడా మీకు కనిపించరు. కాబట్టి మీరు ఈ చలి తీవ్రతకు తట్టుకోగలిగిన స్వెటర్లు, మఫ్లర్లు, అలాగే హ్యాండ్ గ్లౌజులు, షూస్, సాక్స్లు ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి. ముఖ్యంగా వచ్చేసి వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన క్లైమేట్. అలాగే చిన్న పిల్లల్ని ఇలాంటి క్లైమేట్ లో తీసుకెళ్లకపోవడమే బెటర్. వృద్ధులైనా గానీ చిన్నపిల్లలైనా గానీ ఈ క్లైమేట్ లో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లకపోవడమే చాలా చాలా బెటర్. ఎందుకంటే దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడ ఉష్ణోగ్రతలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అలాగే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఫేస్ మాస్క్లు అయితే తప్పనిసరిగా వాడండి, మీకే మంచిది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి షూస్ ని తీసుకెళ్ళండి. ఎందుకంటే దాదాపుగా మీరు ఈ కుంభమేళా వెళ్లి తిరిగి వచ్చే లోపల దాదాపుగా 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం అయితే నడవలసి ఉంటుంది. ఇది మినిమం అన్నమాట. సో కాబట్టి
దానికి రెడీగా ఉండండి. అలాగే వీలైనంత సేపు కూడా మీరు ఒక బాటిల్ వాటర్ అయితే క్యారీ చేస్తా ఉండండి. ఎక్కడికక్కడ మీకు షాప్స్ తినుబండరాలు అన్ని ఉంటాయి, కానీ నార్త్ వే కొంచెం ఎక్కువ ఉంటాయి, మన సౌత్ కొంచెం తక్కువ ఉండొచ్చు. కాబట్టి మాక్సిమం మీరు వచ్చేసి టైం కి ఫుడ్ తీసుకుంటా ఉండండి. చాలా ఆహార కేంద్రాలు ఇంకా ఫ్రీ ఫుడ్ సెంటర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని టిఫిన్ సెంటర్స్ మీరు క్యాష్ ఇచ్చి కూడా మీరు అక్కడ చేసుకోవచ్చు. ఇంకా క్యాష్ వచ్చేసి మీరు ఎంత వీలైతే అంత క్యాష్ ని మీరు హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం అన్నమాట ఇది. సో మీ క్యాష్ ఏదైనా పోయినా, మీకు ఏదైనా అసందర్భం కలిగినా దగ్గరలో ఉండే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు మీకు చాలా ఫ్రెండ్లీగా సహాయపడతారు. మీరు నాగసాధువులు కలవాలన్నా, నాగసాధువులకు ఆశీర్వాదం తీసుకోవాలన్నా, ఇంకా మీరు కొంచెం ఫ్రీగా పుణ్య స్నానాలు చేయాలన్నా ప్రత్యేకమైన దినాల్లో కాకుండా మీరు నార్మల్ డేస్ లో వెళ్తే మీరు ఇంకొంచెం మామూలుగా అయితే రష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మౌని అమావాస్య ఇలాంటి టైంలో కాకుండా నార్మల్ డేస్ లో వెళ్తే మీరు కొంచెం ఫ్రీగా మీ యొక్క పుణ్య స్నానాలను అయితే ఆచరించడానికి వీలుగా ఉంటుంది. మీకు త్రివేణి సంగమానికి వెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ ప్రత్యేక డేట్లలో కాకుండా నార్మల్ డేట్స్ లో వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ట్రైన్ జర్నీలో గానీ, లేకపోతే మీ యొక్క బస్ జర్నీలో గానీ, ఇంకా మీ ప్రైవేట్ జర్నీలో గానీ అంత్యంత జాగ్రత్తగా వెళ్ళి, అలాగే అక్కడ మీరు కుంభమేళాలో పాల్గొనే టైంలో ఇంకా అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అన్నమాట. సో అందరూ జాగ్రత్తగా వెళ్ళి మీరు జాగ్రత్తగా తిరిగి రావాలని కోరుకుంటూ, ఆ మహాశివుడి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇదండి భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళా గురించి ఒక డీటెయిల్ బ్లాగ్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కుంభమేళకు వెళ్తున్న మీ ఫ్రెండ్స్కి కానీ, శ్రేయోభిలాషులకు కానీ, భక్తులకు కానీ ఇది షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో ఇంకా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా బాబాయ్, జై హింద్.